ఏవండో ఎవరు ఎప్పుడు ఎలా కలాలో ఏంటన్నది కాలపరిమితం చెప్పేస్తది. ఈరోజు సడెన్‌గా మా అన్నయ్య, నేను సడెన్‌గా కలిసి ఒక దగ్గరికొచ్చామండి. ఎక్కడనుకుంటున్నారు? అందరికీ కులదేవతగా కొలిచే మన సత్తెమ్మ తల్లండి. అదేనండి సీహెచ్ గున్నాపల్లిలో ఉండే సత్తెమ్మ తల్లి బ్రహ్మాండమైన దేవత. అంటే ఆ దేవతని తలుచుకుంటేనే చాలా మంచి పనులు జరుగుతాయని చెప్పేసి అందరూ ఒక మహిమగల దేవత అని చెప్పి కొలుస్తారన్నమాట. అదేనండి మన గుండేపల్లిలో చాలా ఫేమస్ అయింది. అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే తీర్థం చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అది కాకుండానే ప్రతి మంగళవారం, ఆదివారం పూట చాలా ఎక్కువగా వచ్చి మొక్కుకుంటారు ఏటపోతులని, కోళ్ళని. అలాగని చెప్పేసి ఆ గుడి చుట్టూ ప్రాంగణంలో ఎలా ఉంటదంటే ప్రకృతి ఆనందాలను చూపిస్తూ కూడా ప్రశాంతత వాతావరణాన్ని మేలుకొల్పించేలా ఉంటదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆనందంగా, సరదాగా ఉంటారు. ఇక్కడికి పార్కింగ్ స్పేసు, అలాగే బళ్ళకి, ఆటోలకి, కార్లకి అన్నిట్లికి చాలా అనుకూలంగా ఉంటది. సంవత్సరానికి ఒకసారైనా మన బంధువులందరూ కూడా కలిసి సరదాగా ఒక చోటన కలిసి ఆనందంగా వండుకొని తినే ఒక సందర్భం, ఐక్యతని రప్పించే ప్లేస్ మాట ఇలాగా. ఇక్కడ టెంట్ సామాన్లు వండుకోవడానికి అన్నిట్లికి, వాటర్‌కి అన్నిట్లి విధాలుగా కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయండి. అనుకూలంగానే రెంట్‌లకి ఇస్తున్నారండి. అక్కడ మనకి సామాన్లు కడిగేవాళ్ళు కూడా దొరుకుతారు. ఇలాంటి చోటకి మన బంధాలని, బంధుత్వాన్ని ఇంకా పెంచుకోవాలంటే మన అందరిని పిలుచుకొని సరదాగా కూర్చొని వండుకొని తింటుంటే ఆ సుఖాలు, సంతోషాలను పంచుకుంటే ఎంత బావుంటదో తెలుసా? ఆ మజా వేరు మామ. మరి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో ఐడియా ఉంది కదా! నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఉంటాను మరి.